ఊరుకో. తీసుకో లలిత, తిను, ఏడవకు. ఏడవ కంటే ఎలాగే ఏడుపు వస్తుంది. సాయంత్రంలోగా టర్మ్ ఫీజు కట్టకపోతే రేపటి నుంచి స్కూల్కి రావద్దన్నారు ప్రిన్సిపల్. ఏం చేయనే? వెళ్ళి మీ డాడీని అడుగు, 500లేగా కడతారు. కట్టలేరే. ఏ? డాడీకి జాబ్ లేదు, ఉద్యోగం పోయింది. ఈ నెల ఇంటద్ది ఇంకా కట్టలేదు. టర్మ్ ఫీజు అంటే 500. ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు? నిజమే, పాపం. ఓ పంచైనా మా డాడీకి ఫోన్ చేసి 500 అడుగునా? అమ్మో వద్దే. ఏ? మా డాడీకి తెలిసిందంటే బాధపడతారు. మరెలాగే? ఎలాగో ఏమో, నాకు ఏడుపు వస్తుంది. ఏడవకు, లంచ్ టైం కదా, ఆకలిస్తుంది. ముందు టిఫిన్ చేయి. వద్దే ప్లీజ్ తిను. సరే అయితే, నువ్వు తినకపోతే నేను తిన్ను. అదేంటే? మరందుకే తిను. ఇదిగో సరసు. ఏంటి సీతయ్య? నిన్నోసారి టీచర్ స్టాఫ్ రూమ్ కి రమ్మంటున్నారు. పద, వస్తున్నాను. నువ్వు తింటూ ఉండే, నేను ఇప్పుడే వస్తాను. తొందరగా వచ్చేయ్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. ఒప్పుకోదురా, సినిమా ఛాన్స్ అంటేనే వద్దన్న పిల్ల నీకు మోడల్గా యాక్ట్ చేయమంటే నాకైతే నమ్మకం లేదు. సీతయ్యను పంపించాంగా, చూద్దాం కాదు, నువ్వు ఒప్పించి తీరాలి. కాస్ట్యూమ్ చేంజ్ ఏం అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ కాన్వెంట్ డ్రెస్లో ఈ నోట్బుక్ పట్టుకొని నవ్వుతూ ఆ పాప నిలబడితే చాలు. 2-3 స్నాప్స్, దట్స్ ఆల్. అంత తేలికేం కాదు. తమ్ముడుగా నీతో నేరకపోయి చెప్పానురా బాబు, చంపేస్తున్నా. చంపడం కాదక్క, నిన్న మీ ఇంట్లో సరస యాక్ట్ చేసిన నాటికలోని ఫోటోలు, ఆ పిల్ల కప్పు అందుకున్నప్పుడు ఫోటోలు చూశానా? సరిగ్గా అప్పుడే నిర్ణయానికి వచ్చేసాను. మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, బొద్దుగా ముద్దుగా బాగుంది. ఫోటోజెనిక్, పర్ఫెక్ట్ మోడల్. క్లయింట్కి ఆ ఫోటోలు చూపించానో లేదు, ఓకే అనేశాడు. ఇక నీదే ఆలస్యం, నువ్వే దిక్కు, తర్వాత నీ ఇష్టం. నువ్వే దిక్కు, నీ ఇష్టం అంటే ఏం చేయని చెప్పు. చచ్చినట్టు ఒప్పించి తీరాలి. రాని అడుగుదాం. థ్యాంక్ యూ టీచర్. అక్క, సరస్సు రామ్మా. పిలిచేట్ట కదా? అవునమ్మా, నా కోసం నువ్వు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. చెప్పండి టీచర్. మరేం లేదు సరస్సు, విషయం ఏంటంటే 1 సెకండ్, నేనెవరో నీకు పరిచయం లేదు, దాంతో నువ్వు ఆశ్చర్యపోతున్నావు, అవునా? అవును సార్. అనుకున్నాను. నా పేరు ప్రశాంత్, ఊహా యాడ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్ని. అంతేకాదు, మీ టీచర్కి స్వయాన తమ్ముణ్ణి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏంటంటే మరేం లేదు సరస్సు, నువ్వు ఈ నోట్బుక్ పట్టుకొని నవ్వుతూ నిలబడాలి. నేను 2 ఫోటోలు తీసుకుంటాను, దట్స్ ఆల్. అవును సరసు, ఈ హెల్పే నువ్వు నాకు చేసి పెట్టాలి. ఆ నోట్బుక్స్ అడ్వర్టైజ్మెంట్ కోసం నువ్వు మోడల్గా యాక్ట్ చేయాలి. యాక్టింగా? అమ్మో. అబ్బే, యాక్టింగ్ కాదు, జస్ట్ ఇది పట్టుకొని నువ్వు నిలబడితే చాలు, అంతే. ఏమక్క? అవునవును, అంతే. 2 ఫోటోలు తీసుకుంటాను. ఆ ఫోటోలు పేపర్లో పడతాయిగా? పడతాయి, పడ్డమే కాదు, నీ ఫోటోకి ఎదురుగా మీరు ఉత్తీర్ణత సాధించాలంటే లేఖని నోట్బుక్స్ ని వాడండి అని రైటప్ కూడా ఉంటుంది. అన్ని పేపర్లోనూ వస్తుందా? అన్ని పేపర్లోనూ వస్తుంది. కట్ చేసి నువ్వు దాచుకోవచ్చు. వద్దు, నేను చేయను. అయ్యయ్యో, మా డాడీ కోపడతారు. మీ డాడీ కోపడడానికి ఇదేం సినిమా కాదుగా, యాడ్ మోడలింగ్. ఈ ఒక్కసారికి ప్లీజ్ సరస్సు. అక్క. అవును సరస్సు, ఈ ఒక్కసారికి ప్లీజ్, నా కోసం. నువ్వు దీనికి ఒప్పుకుంటే ఫోటోలు దిగిన మరుక్షణం నీకు 500 ఇస్తాను. 500 రూపీస్. 500 రూపీస్? ఏడవ కంటే ఎలాగే ఏడుపు వస్తుంది. సాయంత్రంలోగా టర్మ్ ఫీజు కట్టకపోతే రేపటి నుంచి స్కూల్కి రావద్దన్నారు ప్రిన్సిపల్. ఏం చేయనే? ఓ పంచైనా మా డాడీకి ఫోన్ చేసి 500 అడుగునా? అమ్మో వద్దే. ఏ? మా డాడీకి తెలిసిందంటే బాధపడతారు. మరెలాగే? ఎలాగో ఏమో, నాకు ఏడుపు వస్తుంది. అయితే నేను రెడీ. యాహూ, కమాన్. Two in one, makeup man come photographer.
నౌ ఓకే కమాన్. దీన్ని ఇలా ఉమ్, ఇలా పట్టుకోవాలి, పేరు కనిపించాలి. అర్థమైందా? స్మైల్ ప్లీజ్. రెడీ స్టడీ. థ్యాంక్ యూ. వన్ మోర్. రెడీ స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఉద్యోగాన్ని కాపాడావు. తీసుకో 500. థ్యాంక్స్ అంకుల్, మెనీ మెనీ థ్యాంక్స్. వస్తాను టీచర్. అంతా కలలా ఉంది, నమ్మలేకపోతున్నాను. సరస్సు ఏంటి సడన్ గా ఒప్పుకోవడం ఏంటి? ఏంటో అంతా అయోమయంగా ఉంది. ఇందులో అయోమయం ఉందక్క. అంతా డబ్బులో ఉంది. చూడు, 500 అనగానే ఎలా ఎగిరి గెంతే ఒప్పుకుందో. చచ్చా, డబ్బు కోసం అంటే నేను ఒప్పుకోను. అయినా వాళ్ళకి డబ్బుకేం కొదవా? అది కాదు, సరస్సు ఒప్పుకుందంటే అందులో ఏదో ఉంది. ఏమై ఉంటుంది? ఇప్పుడే వస్తాను. ఏంటి ఎంతసేపు? టీచర్ ఏమన్నారు? ఏమనలేదు కానీ పద ముందు టర్మ్ ఫీజు కట్టొద్దాం. డబ్బులో? డబ్బులా? ఇదిగో 500. ఎక్కడివి నీకు? మీ డాడీని అడిగావా? లేదు, మరెక్కడివి? అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు పద. నిన్నే పద. నేను రాను. ముందా డబ్బులు ఎక్కడివో చెప్పు. అయినా ఇలా నీ దగ్గర డబ్బులు తీసుకొని ఫీజు కట్టానంటే మా డాడీ ఒప్పుకోరు, తిడతారు. వద్దు. వద్దంటే ఎలాగే? సాయంత్రంలోగా ఫీజు కట్టకపోతే రేపటి నుంచి స్కూల్కి ఎలా వస్తావు? ఏం కాదు, మీ డాడీ నిన్నేమనరు. పద. ఉహుం, నేను రాను. నాకొద్దు. నీకోసం మా డాడీకి ఇచ్చిన మాట తప్పి నా అంతట నేను సంపాదించిన డబ్బులివి. దొంగతనం చేయలేదు, నీ మీదొట్టు. మీ డాడీకి జాబ్ లేదంటే, నువ్వు ఫీజు కట్టలేనంటే తెగించి మరి. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? మరి నీకు ఈ డబ్బులు వద్దంటే ఏడవకేం చేయను. ప్లీజ్ ప్లీజ్ లలిత, తీసుకోవే. తీసుకో లలిత. సరస్సు ప్రేమగా ఇస్తుంటే కాదనకు. జరిగిందేంటో మీ డాడీకి నేను చెప్తాను. నీకేం భయం లేదు, తీసుకో. వెళ్ళండి, క్లాస్కి టైం అవుతుంది. ముందు ఫీజు కట్టి అట్నుంచటు క్లాస్కి వెళ్ళండి. ఓకే టీచర్, రావే. వస్తాను టీచర్. సరస్సు, నాకిప్పుడు అర్థమైందమ్మా మోడల్గా నువ్వెందుకు ఒప్పుకున్నావో. నో డౌట్, యు ఆర్ గ్రేట్. నీకు ఏడుపు తెప్పించే పని యాక్టింగ్ నేను చెయ్యను డాడీ, చెయ్యను. నీ మీదొట్టు. తప్పు చేశాను, డాడీకి ఇచ్చిన మాట తప్పాను. దానికి శిక్ష పడాలి.
సరసు అమ్మా సరసు 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 ఏమైంది? ఇంత రాత్రప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా సరసు సరసు ఏంటమ్మా ఏంటిది? తప్పు చేశాను డాడీ. ఏం చేసావమ్మా ఏం చేసావు? మా క్లాస్మేట్ లలిత వాళ్ళ డాడీకి జాబ్ లేదంటేను పాపం అది టర్మ్ ఫీజ్ కట్టలేకపోతేను నేనేమో నువ్వు నేను నేను సరసు నువ్వేం తప్పు చేయలేదమ్మా తప్పు చేయలేదు చాలా చాలా గొప్ప పని చేశావమ్మా చేసి నేనెక్కడ తిడతానని నీకు నువ్వే శిక్ష వేసుకున్నావా సరసు ఊరుకోమ్మా అమ్మా లేదమ్మా ఏం పర్లేదు అబ్బా నొప్పి నొప్పి తగ్గిందమ్మా చల్లగా ఉంది. రవిబాబు ఇంకా లేవలేదమ్మా? అప్పుడే ఎక్కడ లేస్తాడు? బారెడు పొద్దెక్కాలి, అయ్యగారు లేవాలి. ఈ మధ్య అలా కాదుగా అమ్మా, మీరొచ్చాక పద్ధతులన్నీ మార్చేశారు. పెందలాడే పడుకోవడం, పెందలాడే లేవడం. మీరు రాకముందు నేనెంతగా చెప్పినా నా మాట వినేవారు కాదు. ఇప్పుడు మీరు చెప్పింది వింటూ ఇవన్నీ చేస్తున్నారు. మీరంటే రవిబాబుకి చాలా ఇష్టం అమ్మా. అవును. నువ్వెళ్ళి పాలు వేడి చెయ్యి. సార్కి కాఫీ పంపించాలి. అలాగేనమ్మా. రవి, లే లే లే. ఇంకా నిద్రపోతే ఎలా? స్కూల్కి లేట్ అవుతావు.
ఏంటి రవి ఏమైంది? నిన్న హోంవర్క్ లో కొన్ని లెక్కలు మిగిలిపోయాయి టీచర్. అన్ని పూర్తి చేశాను గానీ అవి తర్వాత చేద్దాం అనుకుని అలాగే మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? ఇప్పుడు చెయ్యాలంటే టైం లేదు. ఆ విషయం గురించి ఇప్పుడు గుర్తు చేసుకుని ఆలోచిస్తే ఎలాగూ? ఇప్పుడు ఏం చేయాలి టీచర్? పోనీ నాకు హెల్ప్ చేసి పెడతారా? ఏంటది? ఆ సమ్స్ మీరు పూర్తి చేస్తారా? నేను చేస్తే నీకు ఆ సమస్య ఎలా అర్థం అవుతాయి? అది కాదు టీచర్, మీరు ముందు చేసేయండి. నేను ఇవాళ సాయంత్రం వచ్చాక ఒకసారి వాటిని చూస్తాను. దాంతో నాకు అర్థమైపోతుంది. ప్లీజ్ టీచర్, ఈ ఒక్క పని చేయండి. సరే, నువ్వు చెప్పాక కాదంటానా? అలాగే చేస్తాను. కానీ ఇక ముందు ఈ సమస్య ఎప్పుడు నువ్వే చేసుకోవాలి. అలాగే టీచర్. నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. సుబ్బాయమ్మ పాలు తెస్తుంది. మా మంచి టీచర్. మ్మ్. మ్మ్. రవి, ఇంతకీ నీ బ్యాగ్ ఎక్కడుంది? డైనింగ్ టేబుల్ కింద ఉంది టీచర్. కావాలంటే సుబ్బయ్యమ్మని అడగండి, అందులోనే ఉంది మ్యాథ్స్ బుక్. మొన్నే కొత్తగా అట్టేసి డైనోసార్ లేబుల్ అంటించాను. సరే. ఏంటి సుబ్బాయమ్మ, ఏమైంది? ఒళ్ళంతా ఆ చెమటలేంటి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చా? అమ్మా, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏమైంది? నేను పాల కోసమని ఇట్లా బయటికి వెళ్ళానమ్మా. ఇంతలోనే పెద్ద కేక వినిపించింది. ఏంటా అని నేను చూసేంతలోగానే సతీష్ అయ్య గారు సరస్సు పాపని చేతుల్లో ఉంచుకుని కంగారుగా ఇంట్లోంచి బయటకు వచ్చారు. సరస్సునా? అవునమ్మా. ఆ పాపకి తెలివి ఉన్నట్టు లేదు. తలంతా ఒకటే రక్తం కారుతుంది. నేను దగ్గరికి వెళ్ళేసరికి అయ్యగారు పాపని కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్లిపోయారు. సరస్సు!